రజక కులస్తుల మీద రెడ్డిలు కులాహంకారంతో దాడి చేసిన సంఘటనకు నిరసనగా మరి రజక సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇదే సంఘటనకు నిరసనగా నిన్న జిల్లా కేంద్రంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ రెడ్డి కులస్తులైన తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి 8 మంది రెడ్డిలు కలిసి రజక కులస్తుల మీద దాడి చేసి 2 నెలల పాపను అక్కడ చంపడం జరిగింది. ఆ చంపిన సంఘటనకు నిరసనగా మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశారదన్ మహారాజు గారు మరి అర్ధరాత్రి వరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి చిన్న పాపను చంపినందుకు మర్డర్ కేసు పెట్టాలి, అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మహిళలను వేధించినందుకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్కు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం నుంచి కానీ పాలకవర్గం నుంచి పాలనా యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అదేవిధంగా రజక సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అని అంటే వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మహిళలను వేధించినందుకు రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, కుటుంబానికి ఇల్లు కట్టియాలి, అదేవిధంగా ఒక ఉద్యోగాన్ని కల్పించాలని. అదే కాకుండా మరి అగ్ర కులాల నుండి వాళ్ళకు ముక్కు ఉన్నది కాబట్టి ఆ కుటుంబానికి పోలీసుల రక్షణ కల్పించాలని చెప్పేసి మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున అదేవిధంగా రజక సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.